హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ ఇంట్లోనే కేక్ తయారు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన వాటి టూల్స్ లేవని, లేదు ఇంగ్రీడియంట్స్ లేదని చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారండి. టూల్స్ లేకపోయినా ఇంట్లో దానికి సంబంధించినటువంటి ఎసెన్స్ అవి లేకపోయినా కూడా ఈజీగా స్పాంజ్ కేక్ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. నేను కప్స్ కేక్ చేయబోతున్నాను. ఈ కేక్ చేయడానికి మైదా తీసుకుంటున్నానండి. ఫస్ట్ మైదాని ఎప్పుడు కూడా మనం ఇలా లూజ్గా కప్పులోకి ఏదైనా ఒక కప్పు కొలతకి తీసుకుని ఆ కప్పులో ఇలా లూజ్గా వేయాలి. పిండిని ఇలా లూజ్గా వేసి ఇలా సమానంగా తీసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. అలా కాకుండా మనం గట్టిగా నొక్కేసి పిండి తీసుకున్నామంటే కేకు గట్టిగా వస్తుందండి. ఈ పిండిని ఒక స్ట్రైనర్లో వేసి జల్లించేసుకోవాలి. ముందు నేను 2 కప్స్ అయితే కప్ కేకులు చేయకపోతున్నాను. 2 కప్పుల పిండి కూడా స్ట్రైనర్లో వేసి జల్లించేసుకోవాలి. ఇందులోకి బేకింగ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ ముందు వేసాను. 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. 2 కప్పుల పిండి కాబట్టి 1.5 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అదే మీరు 1 కప్తో చేసుకోవాలనుకుంటే 1 స్పూన్ వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ అయితే కడుపు నొప్పి సోడా, వంట సోడా అంటారు కదా, అది వేస్తున్నాను. ఇవన్నీ జల్లించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పంచదార అయితే 1 కప్పు నిండుగా తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కొంచెం తీపి ఎక్కువ తినేవారైతే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని అయితే ఎక్కువ వేయండి. ఎప్పుడు నేను కేకులు చేసిన ఇంట్లో వెన్నతోటి చేస్తాను. ఇంట్లో మజ్జిగలో తీసిన వెన్న ఇది. ఈ వెన్నని కరిగించి వేసుకోవాలి. ఒక స్టీల్ గిన్నె తీసుకుని ఖాళీగా ఉన్న గిన్నె అందులోకి 4 ఎగ్స్ వరకు కూడా తీసుకుని పగలగొట్టి తీసుకోవాలండి. పెద్ద గుడ్లు అయితే 4 తీసుకోండి, లేదా 5 గుడ్ల వరకు తీసుకోవచ్చు 2 కప్పుల పిండికి. అదే 1 కప్పు మైదా పిండితో చేస్తూ ఉంటే 3 గుడ్ల వరకు తీసుకోవచ్చు. 2 కానీ 3 కానీ ఎగ్స్ తీసుకోవచ్చు. ఇందులోకి నేను మిక్సీ జార్లో వేసిన పంచదార కూడా వేసేస్తున్నాను. ముందు గుడ్లు విస్కర్తో విస్క్ చేసి అప్పుడు పంచదార వేయచ్చు, లేదు 2 కూడా కలిపి విస్క్ చేయొచ్చండి. ఒక 3-4 నిమిషాల వరకు ఇలా విస్కర్తో విస్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా విస్క్ చేసామంటే క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. లేదు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇందులోకి నేను కరిగించిన వెన్న తీసుకుంటున్నాను. కప్పు వెన్న తీసుకున్నాను. అది కరిగిస్తే కొంచెం తక్కువగా వచ్చింది. మీ దగ్గర వెన్న లేకపోతే వేరుశనగ నూనె, నువ్వుల నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు నూనె అయితే తీసుకోవచ్చు. 1 కప్పు పిండితో చేస్తే కనుక 1/3 కప్పు నూనె తీసుకోవచ్చు. ఇందులోకి నేను జల్లించి పక్కన పెట్టుకున్న ఈ మైదాని కూడా ఇందులో వేసేసానండి. మైదా కూడా వేసేసి విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి కేకులు. కేకులకి కొంచెం బ్యాటర్ అయితే గట్టిగా ఉంది కదా, ఇలా గట్టిగా ఉంటే పాలని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకుని చూసుకుంటూ ఉండండి. పంచదార కొంచెం ఎక్కువైతే కనుక పాలు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా ఉండాలి. ఇందులోకి కొంచెం పాలు అయితే ఇంకొక స్పూన్ వరకు పాలు వేస్తున్నాను. ఈ పాలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత కేక్ వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ చేయడానికి నేను ఖాళీగా ఉన్నటువంటి అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో అయితే 2 కప్పుల వరకు ఇసుక తీసుకుంటున్నాను. ఎప్పుడు కేకులు చేసినా నేను ఇసుకే వేస్తానండి. ఇసుకతో మనం కేకులు అయితే చేస్తే త్వరగా బేక్ అవుతాయి. దీనికి సరిపడా ప్లేట్ కానీ బేషన్ కానీ ఆవిరిపోకుండా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల్లో ఫ్రీ హీట్ చేసామంటే మనకి కేకులు త్వరగా తయారైపోతాయి. ఈ కేకులు చేయడానికి నా దగ్గర పోపుల పెట్టులో ఉన్నటువంటి కప్స్ తీసుకున్నాను. దీనికైతే వెన్న అయితే బ్రష్తో అప్లై చేసుకుని మైదా వేసి డస్టింగ్ చేసి అప్పుడు మనం కలిపిన పిండిని వేసుకుని ఈ విధంగా మొత్తం గిన్నెలన్నీ కూడా డస్టింగ్ చేయాలి.
ఇప్పుడు ఇందులోకి కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, చూడండి ఈ విధంగా ఉండాలి. కేక్స్ వేయడానికి అయితే కరెక్ట్గా ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులోకి కప్పు నిండా వేయకూడదు, నేనైతే హాఫ్ కప్ వరకు వేసేస్తున్నాను. చిన్నగా కావాలి అంటే కొంచెం తక్కువగా కూడా వేయచ్చు. మీ దగ్గర ఎసెన్స్ లేకపోయినా కానీ యాలకుల పొడి అయితే వేయచ్చండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకులను పొడి చేసి వేసాను. ఈ పొడిని కూడా బాగా కలుపుకుని మొత్తం అన్ని గిన్నెల్లో కూడా కేక్ బ్యాటర్ని వేసేసుకుని నేను డైరెక్ట్గా ఇసుకలో పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడు కేకులు వేసినా సరే ఇలాగా కప్స్తో చేస్తూ ఉంటాను, డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాను. నాకు అలవాటు కాబట్టి ఇలా చేసేస్తూ ఉంటానండి. అదే కొత్తగా చేసేవాళ్ళు అయితే డైరెక్ట్గా ఇలా పెట్టేస్తే కేక్ త్వరగానే అవుతుంది, కానీ చూసుకోకపోతే అడుగునైతే మాడిపోద్ది. ఇలా ఇసుకలో పెట్టిన కేక్ అయితే ఒక 5 మినిట్స్కి రెడీ అయిపోద్దండి. అలవాటు లేని వాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు అయితే ఏదైనా ప్లేట్ పెట్టి పెట్టుకోవాలి. చూడండి నేను 4 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. సగం వరకు వేసాను కదా, ఫుల్గా ఎలా వచ్చిందో చూసారా. ఇందులోకి నేను జీడిపప్పులు వేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఉంచాను. 2 మినిట్స్కి కూడా కేక్ అయితే మనకి కప్ కేక్స్ రెడీ అయిపోయింది. చూడండి టూత్ పిక్ పెట్టి చూస్తే దీనికి అంటుకోలేదు కదా, ఉడికింది. ఈ కప్పులన్నీ కూడా జాగ్రత్తగా తీయాలి, మనం డైరెక్ట్గా ఇసుకలో పెట్టాము కాబట్టి. ఇసుకలోంచి తీసేయాలి వెంటనే, లేదంటే ఇసుక వేడికి అడుగుని ఇంకా బాగా కాలుతాయి. లైట్గా మాడినా కూడా చేదొస్తుందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కప్పులన్నీ కూడా బయటికి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత చాక్తో కొంచెం చుట్టూ కూడా లూజ్ చేసి కేకులన్నీ కూడా డైరెక్ట్గా ఇసుకలో కాకుండా కొత్తగా వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఇలా ప్లేట్ ఏదైనా మైక్రోవేవ్లో పెట్టి ప్లేట్ అయినా, అల్యూమినియం పాతదైనా, లేకపోతే కరెంట్ కుక్కర్లో ఉంటాయి కదండి చిన్న చిన్న కన్నాలతో ఉన్నటువంటి ప్లేట్ అయినా సరే పెట్టి, స్టాండ్ అయినా కానీ దాని మీద మనం ఇలా గిన్నెలు పెట్టుకోవచ్చు. చూసారా నేను తుంచి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఉందో కేకు. ఇప్పుడు తీసిన తర్వాత ఒకసారి స్పూన్తో లోపల ఏదన్నా ఉంటే క్లీన్ చేసేసి కొంచెం మరలా వెన్న రాసి, పిండి డస్టింగ్ చేయకపోయినా పర్వాలేదు, కొద్దిగానే వేసుకోండి, బాగా పైకంటూ పొంగుతాయి. ఇలా మొత్తం కప్పులు అన్నిటిలో కూడా కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకో క్లిప్ కూడా మనం అలా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టింది అయితే ఒక 5 మినిట్స్కి అయితే కేకులు బేక్ అయిపోయాయి. ఇదైతే కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెడితే మనకి కేక్ అయితే రెడీ అయిపోద్ది. మిగిలిన కొంచెం పిండిలోకి నేను 1½ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ ఉంటే వేసి కలుపుతున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఇలా ప్లెయిన్ కప్ కేక్స్ వేసేసుకోవచ్చు. చూడండి రెండోసారి పెట్టిన కేకులు కూడా ఇదైతే ఒక 10 మినిట్స్కి రెడీ అయ్యాయి. చాకుతో గుచ్చుతూ చూస్తున్నారు కదా, చాకు క్లీన్గా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చుట్టూ కూడా కొంచెం లూజ్ చేస్తే మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది కప్ కేక్స్. చూసారా, మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా, బ్లెండర్ లేకపోయినా, కేక్ మోల్డ్ లేకపోయినా, కనీసం ఎసెన్స్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా కేకులు అయితే చేసేసుకోవచ్చు. చాక్లెట్ కేక్స్ని కూడా నేను వేసేసి ఇలా 10 నిమిషాలు పెట్టానండి. ఇవి తీసి చూపిస్తున్నాను, చూసారు కదా, ఇవి కూడా ఎంత ఫ్లఫీగా వచ్చాయి. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కేకులను అయితే చేయొచ్చు. ఈ కప్ కేక్స్ని చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.